మనం నార్మల్‌గానే ఒక అద్భుతమైన, కానీ అత్యంత భయంకరమైన భ్రమలో బతికేస్తున్నాం. మనిషి తనను తాను ఎంతగా మోసం చేసుకుంటున్నాడో, ఎంతగా తన అస్తిత్వాన్ని దిగజార్చుకున్నాడో చెప్పడానికి ప్రపంచంలో ఉన్న మతాలే అతిపెద్ద సాక్ష్యం. ఈ అనంతమైన విశ్వాన్ని, ఆద్యంతాలు లేని సత్యాన్ని మనం మన చిన్న బ్రెయిన్‌లతో, కుంచించుకుపోయిన ఆలోచనలతో బంధించాలని చూస్తున్నాం. ఒకరు దేవుడు చర్చిలో ఉన్నాడంటారు, మరొకరు గుడిలో అంటారు, ఇంకొకరు మసీదులో అంటారు. ఈ నా దేవుడు, నీ దేవుడు అనే విభజన మనిషిని మనిషికి కాకుండా చేస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్లు ఈ సత్యాలు ప్రపంచంలో ఒక మహమ్మారిలా, ఒక జబ్బులా మారిపోయాయి. ఒకప్పుడు మనుషులను కలిపేందుకు పుట్టినవని చెప్పబడిన ఈ సిద్ధాంతాలే ఇప్పుడు మనుషుల మధ్య ఎప్పటికీ కూల్చలేని ఇనుప గోడలను నిర్మిస్తున్నాయి. అసలు నిజమనేది ఒకటే అయితే ఇన్ని మార్గాలు, ఇన్ని గొడవలు ఎందుకు? ఎందుకంటే మనం నిజాన్ని వెతకడం లేదు. మన అహాన్ని, మన గుర్తింపును రక్షించుకునే ఒక గుంపును వెతుక్కుంటున్నాం. అసలు ఈ విభజన ఎవరికి లాభం? ఈ దేవుళ్ల పంపిణీ, ఈ మతాల వ్యాపారం ఎవరికోసం జరుగుతోంది? కొంచెం బుర్రలతో ఆలోచిస్తే కొద్దిమంది స్వార్థపరులు, మతాధికారులు, గురువులు ఈ నమ్మకాలను తమ ఆయుధాలుగా వాడుకుంటున్నారు. వారు మీ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. మీ అభద్రతాభావాన్ని పెట్టుబడిగా పెట్టి దేవుడి పేరుతో ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. స్వర్గమనే ఆశను, నరకమనే భయాన్ని చూపిస్తూ మనిషిని మానసిక బానిసగా మారుస్తున్నారు. కృష్ణమూర్తి అడిగే ప్రశ్న ఏంటంటే, నిజమనేది కొద్దిమంది చేతుల్లో దోపిడీకి సాధనంగా ఎలా మారుతుంది? ఎందుకంటే మనం ఆలోచించడం మానేశాం. ఎవరైనా ఏదైనా ఒక ఆకర్షణీయమైన కథ చెప్తే అందులో మనకు కావలసిన ఓదార్పు ఉంటే దాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం. దేవుడు అనేవాడు ఒక సరుకుగా మారిపోయాడు. మతాలు ఆ సరుకును అమ్మే కార్పొరేట్ కంపెనీలుగా మారిపోయాయి. మనం ఎందుకింత సులభంగా మోసపోతున్నాం? మన విచక్షణాజ్ఞానం ఎందుకు చచ్చిపోయింది? అంటే దీనికి మూల కారణం దుఃఖం. మనిషి జీవితం దుఃఖంతో, సంఘర్షణతో, అనిశ్చితితో నిండి ఉంది. రేపు ఏమవుతుందో తెలియని భయం, రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడం, చావు గురించిన ఆందోళన, ఇవన్నీ మనిషిని లోపలి నుండి తినేస్తుంటాయి. మనిషికి తన ఉనికి పట్ల ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయమే మతాలకు పునాది. మీరెప్పుడైనా గమనించారా? మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఏ దేవుడూ గుర్తుకురాడు. కానీ కష్టం వచ్చినప్పుడు, జీవితం మీ చేయి దాటిపోయినప్పుడు మాత్రమే దేవుడు అవసరమవుతాడు. అంటే దేవుడు మీ భయానికి ప్రతిరూపమన్నమాట. ఎప్పుడైతే మనిషి తీవ్రమైన బాధలో ఉంటాడో అప్పుడతనికి నిజం అక్కర్లేదు, ఉపశమనం కావాలి. క్యాన్సర్తో బాధపడేవాడికి ఎవరైనా వచ్చి ఈ మంత్రజలం తాగితే తగ్గిపోతుంది అంటే వాడు అందులో లాజిక్ వెతకడు, గుడ్డిగా ఆశపడతాడు. మతం చేసేది కూడా ఇదే. మన మానసిక వేదనకు, మన శూన్యతకు అది ఒక తక్షణ ఉపశమనాన్నిస్తుంది. అందుకే మనం విచక్షణా జ్ఞానాన్ని గాలికి వదిలేసి ఏ సిద్ధాంతం మనకు ఓదార్పునిస్తే ఆ సిద్ధాంతాన్ని గుడ్డిగా కౌగిలించుకుంటున్నాం. మీరు చూస్తే మతం అత్యంత తక్కువగా ఉన్న స్వీడన్, డెన్మార్క్ దేశాల్లో క్రైమ్ రేట్ ప్రపంచంలోనే అతి తక్కువ. అక్కడ జైళ్లు ఖాళీగా ఉండి ఖైదీలు లేక జైళ్లను మూసేస్తున్నారు. తప్పు చేసి దేవుడికి ముడుపులు చెల్లిస్తే పాపం పోతుంది అన్న చీట్ కోడ్ వాళ్ల మెదళ్లలో లేదు. తప్పు చేస్తే చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుందన్న క్లారిటీ, తోటి మనుషుల ముందు తలదించుకోవాలన్న సామాజిక సిగ్గు వాళ్ల బుర్రల్లో బలంగా నాటుకుపోయాయి. అలానే జపాన్ వాళ్లు మతాన్ని ఒక నమ్మకంగా కంటే ఒక ఆచారంగా, పండుగగా మాత్రమే చూస్తారు. ఒక దేవుడి కోసం చంపుకునే పిచ్చి వాళ్ల బుర్రల్లో ఉండదు. సునామీలు, భూకంపాలు వచ్చి సర్వస్వం కోల్పోయినా సరే వాళ్లు క్యూ లైన్లో నిలబడి తమకు కావలసిన రేషన్ తీసుకుంటారు, కానీ పక్కవాడిని దోచుకోరు. దేవుడు మమ్మల్ని ఎందుకు శిక్షించాడు అని ఏడోస్తూ కూర్చోరు. వారి మెదడు వెంటనే ఈ విపత్తు నుండి ఎలా బయటపడాలి, టెక్నాలజీని ఎలా వాడాలి అని సైంటిఫిక్గా ఆలోచిస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు దేవుణ్ణి వెతుకుతున్నారని మీరనుకుంటున్నారు. కానీ మీరు వెతికేది దేవుణ్ణి కాదు, మీ బాధల నుండి తప్పించుకునే మార్గాన్ని. మీరు ఒక మతం నుండి ఇంకో మతానికి, ఒక గురువు నుండి ఇంకో గురువుకి ఎందుకు మారుతున్నారంటే మీరు సత్యాన్ని అన్వేషించడం లేదు, మీరు కేవలం రుచి చూస్తున్నారు. ఒక సిద్ధాంతం బోరు కొడితే ఇంకో సిద్ధాంతం. ఇది ఆధ్యాత్మిక ముసుగులో జరుగుతున్న ఒక పచ్చి వ్యాపారం. మీకు మనశ్శాంతి కావాలి, దానికి వాళ్ళు ఒక మంత్రం, ఒక ఆచారం, ఒక ప్రార్థన అమ్ముతారు. కానీ ఆ మంత్రాలు, ఆ ఆచారాలు మిమ్మల్ని ఎప్పటికీ స్వతంత్రులను చెయ్యవు. అవి మిమ్మల్ని మరింతగా బంధిస్తాయి. ఎందుకంటే మీ దుఃఖానికి కారణం మీ లోపల ఉంది, కానీ మీరు పరిష్కారాన్ని బయట ఎక్కడో ఆకాశంలో ఉన్న దేవుడి దగ్గర వెతుకుతున్నారు. మనం ఎంత కపటంగా బతుకుతున్నామంటే, ఒకవైపు మానవ సేవే మాధవ సేవ అంటాం, అందరూ దేవుడి బిడ్డలే అంటాం, విశ్వశాంతి కోసం ప్రార్థనలు చేస్తాం. కానీ మరోవైపు మన దేవుడి గురించి ఒక్క మాట అంటే కత్తులు దూస్తాం. మన మతం కాని వాడిని అనుమానంతో చూస్తాం. ఇది పచ్చి హిపోక్రసీ కాదా?
సోదరభావం గురించి స్టేజీల మీద గంటల తరబడి ప్రసంగాలిస్తారు, కానీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే కులం చూస్తారు. ఓటు వేయాల్సి వస్తే మతం చూస్తారు. ఏ నమ్మకాలైతే మిమ్మల్ని దేవుడికి దగ్గర చేస్తాయని మీరు భ్రమపడుతున్నారో అవే నమ్మకాలు మిమ్మల్ని తోటి మనిషికి దూరం చేస్తున్నాయి. దేవుడి పట్ల మీకున్న నమ్మకమే ఈ ప్రపంచంలో అతిపెద్ద అడ్డుగోడ. అది మిమ్మల్ని ఒక గదిలో బంధించి ఆ గదికి స్వర్గమని పేరు పెడుతుంది. కానీ అది స్వర్గం కాదు, అది మీరే నిర్మించుకున్న ఒక అందమైన జైలు. సో నీ భయాన్ని నువ్వే ఫేస్ చేయాలి, నీ బాధను నువ్వే ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఏ దేవుడికి ఏజెంటునూ కాదు, ఏ మతానికి బానిసనూ కాదు అని ఓపెన్గా చెప్పడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ ఉన్నప్పుడే నీ బుర్రలో అసలైన కామన్ సెన్స్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అసలు దేవుడంటే ఏంటి? గుడిలో చేతిలో పెట్టే ప్రసాదం, చర్చిలో చదివే లైన్స్ ఇవ్వా దేవుడు? అబ్సల్యూట్లీ నాన్సెన్స్. దేవుడు అంటే ద అల్టిమేట్ ట్రూత్. ఆ రియాలిటీ ఎక్కడో ఆకాశంలో లేదు, నీ లోపలే ఉంది. నీ భయాల వెనక, నీ ఇన్సెక్యూరిటీస్ వెనక దాక్కునే ఉంది. ఈ దేవుళ్ళు మతాలు పక్కన పెట్టి ఫస్ట్ ఒక మనిషిలా రియాలిటీని చూడు. నిన్ను ఏ దేవుడు వచ్చి పైనుండి సేవ్ చేయడు. నీ ఇగ్నొరెన్స్ నుండి నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఈ పచ్చి నిజాన్ని డైజెస్ట్ చేసుకున్నవాడే రియల్గా ఫ్రీగా బ్రతుకుతాడు. లేదా ఆ మతమనే మత్తులోనే మూర్ఖుడిలా చస్తాడు.